హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? నేనైతే ఈరోజు సాయిబాబా గుడికి వెళ్దామని రెడీ అయ్యాము, నేను మా ఫ్రెండ్ కలిసి. రేపు సాయిబాబా గుడికి వెళ్దామని అనుకున్నాము. అయితే ఈరోజు గురువారం కదా, కంపల్సరీ వెళ్దామని ఎప్పటి నుంచో అయితే వెళ్ళాలనుకున్నాము. ఈరోజు అయితే కుదిరింది. ఇంకా మా ఫ్రెండ్ నేనైతే వెళ్దామని బయలుదేరాం. మా ఫ్రెండ్ వీడియోలో కనిపించమంటే బాబాయ్ నేను రాను అంటుంది. సరే అని చెప్పి నేను ఒకదాన్ని వీడియో తీసుకుని వెళ్తున్నాను. మా ఇంటికాడ నుంచి అయితే ఇంకా ఆటో స్టాండ్కి అయితే 10 మినిట్స్ పడుతుంది. ఇంకెళ్ళి దారిలో వినాయకుడి గుడి ఉందని చెప్పి దండం పెట్టుకుందామని ఆగాము. ఇంకా ఫస్ట్ టైం అయితే మా ఛానల్లో ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి. ఇంకా సాయిబాబా గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము లాంగ్ వీడియో అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా ఇంతకుముందు అయితే లాంగ్ వీడియో ఏమీ లేదు, ఇదే ఫస్ట్ నా లాంగ్ వీడియో. నాలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది వీడియోలు తీసి పెడుతున్నారు. ఇంకా నేను కూడా పెట్టాలి, మా ఆయనకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి నేనైతే అనుకుని ఇంకా వీడియోలు తీయడం మొదలుపెట్టాను. మా లాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా సాయిబాబా గుడికి. మా ఇంటికాడ నుంచి ఇంకా సాయిబాబా గుడికి అయితే 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారండి. ఇంకా 10 మినిట్స్లో అయితే మేము ఇక్కడ సాయిబాబా గుడికి అయితే వచ్చేసాము. ఇంకా బయట బన్నులు, కొబ్బరికాయలు గట్రా అమ్ముతారు. నేనైతే బన్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా బన్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సాయిబాబాకి బన్ అంటే ఇష్టం కదా అని చెప్పి బన్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను నేను. ఇంకా కొంచెంసేపు బాబాని చూసుకొని దర్శనం చేసుకుని బాబాని అలాగా చాలాసేపు గుళ్ళో కూర్చున్నాము, నేను మా ఫ్రెండ్ కలిసి. ఇంకా చాలామంది అయితే వస్తారండి. ఈరోజు గురువారం కదా, అయితే ఖాళీ లేదు, అసలు క్రౌడ్గా ఉంది. ఇంకైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చి కొంచెంసేపు అటు ఇటు తిరుగుదామని చెప్పి బయలుదేరాము. ఇంకా అన్నీ చూపించాలి కదా వీడియోలో అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ పక్కనైతే అక్కడ పుల్లలో ఇంకా కొబ్బరికాయ చిప్పలన్నీ వేస్తారు మంటలో. దానికి అర్థమైతే నాకేమో తెలియదు, కానీ చాలామంది అలా వేస్తారు. ఇంకా బాబాకి అయితే నేను దండం పెట్టుకుంటున్నాను. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఇంకా మీకు కూడా ఎవరికైనా బాబా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే కాకినాడ దగ్గరలో ఎవరైనా ఉంటే, రేపూర్ దగ్గరలో ఇంకెవరైనా రాకపోతే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. బాబా దర్శనం చేసుకుని శనగల దండ వేస్తే మాత్రం చాలా మంచిది ఇక్కడ. నేనైతే ఒకసారి వచ్చి శనగల దండ వేసాను. అంతకుముందు అయితే బాబా అంటే అంత ఏమీ ఉండేది కాదు, కానీ నాకైతే ఒకసారి చిన్న చిన్న విషయాల్లో బాబాని తలుచుకున్నాను. అప్పటి నుంచి నాకు బాబా హెల్ప్ చేశారని నమ్మకం అయితే వచ్చింది. అప్పటి నుంచి నేను బాబాని అయితే గట్టిగా నమ్ముతాను. ఇంకా శనగల దండ అయితే వేసాను ఒకసారి నేను. అప్పటి నుంచి నాకు చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే సాయిబాబా గుడి మీకు తెలిసే ఉంటే చాలామందికి, కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ. ఇంకా దగ్గరలో ఎవరైనా ఉంటే, రాలేని వాళ్ళు ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి. చాలా పెద్ద విగ్రహం ఇక్కడ. మరి హైట్ అయితే నాకు ఎంతో తెలియదు, కానీ ఇక్కడ చాలా పెద్ద విగ్రహం అయితే కట్టారు. చాలా సంవత్సరాల క్రితమే కట్టారు ఈ గుడి. అప్పటి నుంచి గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు అయితే చేయాలని చెప్పి స్టార్ట్ చేసాము. ఎండ అయితే ఫుల్గా ఉంది, కాళ్ళు అయితే చాలా కాలిపోయినాయి. అయినా సరే ఒక ప్రదక్షిణంతో ఆఫ్ చేసేద్దాం అనుకున్నాం, కానీ 3 ప్రదక్షిణాలు చేసేసాం. ఇంకా భోజనం టైం వచ్చేసింది. 11:30, 12 అయిపోయింది. ఇంకా భోజనం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడైతే భోజనాలు అన్నీ ఏర్పాటు చేసేసారు. ఇక్కడ రోజు నిత్య అన్నదానం చేస్తారండి. ఎవరైనా గురువారం ఒక్కరోజు పెడతారని అనుకుంటున్నారేమో, ప్రతి రోజు పెడతారు భోజనాలు. మేమైతే భోజనం చేసేసి స్టార్ట్ అవ్వాలి ఇంటికి అని చెప్పి, బేగా ఇంటికి అయితే వెళ్ళాలి కదని చెప్పి భోజనం చేసేసాము. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఫుల్ క్రౌడ్ అయిపోయింది. మేమైతేనే ఫస్ట్ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాము. ఇక్కడ రూల్ వచ్చేసి ఏంటంటే, ఎవరు తిన్న ప్లేటు గ్లాసు కూడా వాళ్ళే కడిగేసి అక్కడ పెట్టాలి, లేదంటే వాళ్ళు ఫైనల్గా లాస్ట్ మూన్ చేసి వచ్చేసాం. ఎవరి పని వాళ్ళు చేస్తారు. బాబా హియర్ డోంట్ ఫియర్. వెళ్ళేటప్పుడు అసలు ముఖం చూపించలేదు, ఇప్పుడేమో ముఖం చూపిస్తుంది. నాకు వద్దు బాబా, నాకు వద్దు అన్నది. తర్వాత బాబా మార్చేసాడు అన్నమాట. బాయ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.